నమస్తే అందరికీ. ఇప్పుడు జ్ఞాన యోగం స్వామి వివేకానంద అమెరికాలో ఉపన్యసించబడినది ఆత్మ, దాని బంధనం, మోక్షం. జగత్తులో బ్రహ్మమనబడే ఒక సద్వస్తువు మాత్రమే ఉందని అద్వైత సిద్ధాంతం. మిగిలిందంతా అసత్తు, ఆభాస మాత్రమే. మాయమహిమ వల్ల ఇదంతా బ్రహ్మం నుండి కల్పితమవుతోంది. బ్రహ్మంలో ఐక్యభావాన్ని పొందడమే మనకు పరమ గమ్యం. మనమందరం, మనలోని ప్రతి వ్యక్తి కూడా మాయ చేత కప్పబడిన బ్రహ్మమే. ఆ ఏకైక సత్పదార్థమే సుమండి. అజ్ఞాన రూపమైన ఈ మాయను తొలగించుకుంటే మన సత్య స్వరూపాన్ని మనం తిరిగి పొందగలం. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రతి మనుష్యుడు 3 భాగాలతో కూడి ఏర్పడుతున్నాడు. 1 శరీరం, 2 మనస్సు లేక అంతఃకరణం, 3 వీని రెంటికి వెనుక జీవుడు లేక ఆత్మ అనబడే వస్తువు. మనస్సు లేక అంతఃకరణం ద్వారా ఈ ఆత్మ శరీరాన్ని నడుపుతూ నిజమైన ద్రష్ట, భోక్తగా ఉంది. ఈ ఆత్మకు శరీరం అనేది బాహ్య కవచం, మనస్సు అనేది లోపలి కవచం. 3 భాగాలేంటి? శరీరం, మనస్సు, ఆత్మ. నరుని శరీరంలో భౌతిక పదార్థం కానిది ఆత్మ ఒక్కటే. అది భౌతిక పదార్థం కాదు కాబట్టి మిశ్రమ పదార్థము కాజాలదు. మిశ్ర పదార్థం కాదు కాబట్టి కార్యకారణ రూపాలైన కట్టడులకు లోబడదు. కాబట్టి అది శాశ్వతమైంది. శాశ్వతమైన దానికి అది ఆది ఉండదు. ఎందుకంటే దేనికి మొదలుంటుందో దానికంతా అంతము ఉండి తీరాలి. అది నిరాకారం అని తేలుతుంది. భౌతిక పదార్థం కాని దానికి ఆకారం ఏర్పడజాలదు కదా. ఇంకా సాకారమైన ప్రతిదానికి ఆద్యంతాలుండాలి. మొదలు చివర లేనట్టి సాకార వస్తువును మనం ఎవరూ చూడలేదు. ఆకార అంటే రూపం అనేది జడ పదార్థం. శక్తి ఈ రెంటి కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ పీఠానికి ఒక విశిష్టమైన ఆకారం ఉంది. అంటే కొంత జడ పదార్థం మీద కొంత శక్తి ప్రయోగించడం వల్ల ఈ విశిష్ట రూపం ఏర్పడుతుంది. కాబట్టి రూపం అనేది భౌతిక పదార్థం. శక్తి వీని సమ్మేళన ఫలితం అనాలి. ఈ సమ్మేళనం శాశ్వతమై ఉండజాలదు. ప్రతి సంశ్లేషణానికి అంటే ప్రతి సమ్మేళనానికి విశ్లేషణ అంటే విడిపోవడం, తటస్థించే సమయం ఎప్పుడో వచ్చి తీరుతుంది. కాబట్టి సాకారములైన అన్నిటికీ ఆద్యంతాలుంటాయి. మన శరీరం నశిస్తుందని మనకు తెలుసు. దానికి ఒక ప్రారంభం ఉంది, అంతము ఉంది. కానీ ఆత్మ నిరాకారం కావడం వల్ల ఆద్యంత సూత్రం దానికి వర్తించదు. అది అనంతమైన కాలంలో నిలిచి ఉంది. కాలం శాశ్వతం, అట్లే ఆత్మ శాశ్వతమే. పైగా అది సర్వవ్యాప్తిగా ఉండాలి. సాకారమైనదే ఒక స్థలానికి పరిమితమై హద్దు పెట్టబడుతుంది. నిరాకారమైనది స్థలంలో పరిమితం కాదు. కాబట్టి మీలో, నాలో, ప్రతి వానిలో ఉండే ఆత్మ సర్వవ్యాప్తిగా ఉంటుందని అద్వైత వేదాంత మత సిద్ధాంతం. మీరిప్పుడు ఈ భూమిపై ఉన్నట్లే సూర్యునిలోనూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నట్లే అమెరికాలోనూ ఉన్నారు. అయినా ఆత్మ పనిచేసేది మన శరీరాల ద్వారానే. అవి రెండు కూడి ఉన్న చోటనే ఆత్మ యొక్క ప్రభావం గోచరించగలదు. మనం చేసే ప్రతి పని, మనం ఆలోచించే ప్రతి ఆలోచన మన మనసుల మీద ఒక విధమైన చిహ్నాన్ని అంటే ఒక విధమైన గుర్తును కలిగిస్తాయి. ఈ చిహ్నాన్ని సంస్కృత భాషలో సంస్కారం అంటారు. ఈ సంస్కారాల సమూహమే శీలం, క్యారెక్టర్ అనబడే మహాశక్తిగా ఏర్పడుతుంది. మానవుని శీలం అతడు తనకై తాను నిర్మించుకున్నదే. అది అతడు జీవితంలో చేసిన మానసిక, శారీరక కర్మల సమిష్టి ఫలమై ఉంటుంది. ఈ సంస్కారాల సమూహమే మరణానంతరం వానికి కలిగే గతిని నిర్ణయించే మహాశక్తి. ఒకడు మరణిస్తాడనుకోండి, వాని శరీరం విడిపోయి తిరిగి పంచభూతాలలో చేరిపోతుంది. అయినా వాని సంస్కారాలు వాని మనసును అంటుకొని నిలిచి ఉంటాయి. ఈ మనస్సు బహుసూక్ష్మతర ద్రవ్యాలతో ఏర్పడినది అవడం వల్ల త్వరగా విశ్లేషణ కాదు. ద్రవ్యం సూక్ష్మతరమయ్యే కొద్దీ దాని సుస్థిరత అధికమవుతూ ఉంటుంది. కానీ చివరికి మనస్సు సైతం విచ్చిపోవలసిందే దానికోసమే. మనమందరం పాటుపడుతున్నాం. ఈ సందర్భంలో సుడిగాలి ఉపమానం చాలా బాగుంటుందని నాకు తోస్తోంది.
వేర్వేరు గాలులు వేర్వేరు దిశల నుండి వచ్చి ఒక చోటులో కలుస్తాయి. అలా కలిసిన ప్రదేశంలో అవి బాగా మిశ్రమమైపోయి గిరగిర తిరగడం మొదలు పెడతాయి. ఇలా తిరిగినప్పుడు అవి దుమ్ముతో ఒక ఆకారాన్ని కల్పిస్తాయి. అప్పుడు చెత్తను, కాగితపు ముక్కలను ఒక చోటు నుండి లాక్కుంటాయి. మళ్ళీ కొద్దిసేపటికి వీరిని వదిలేసి వేరే చోటికి వెళ్ళి అక్కడా గిరగిర తిరుగుతాయి. మళ్ళీ అక్కడ దొరికిన పదార్థాలను లాక్కొని వాటిలో కొత్త ఆకారాలను కల్పిస్తాయి. సంస్కృతంలో ప్రాణం అనే సమిష్టి నామంతో పిలువబడే శక్తులు ఇదే విధంగా వర్తిస్తాయి. అవి ఒక చోట కూడుకుంటాయి. అక్కడి ద్రవ్యాలతో ఒక శరీరాన్ని, ఒక మనసును కల్పించి సాగిపోతుండగా కొంతకాలానికి ఆ శరీరం రాలిపోతుంది. ఆ తర్వాత కొత్త ద్రవ్యాలను తీసుకొని కొత్త శరీరం కల్పిస్తుంది. ఆ శరీరం పడిపోతే ఇంకొక శరీరం కల్పించబడుతుంది. ఇలా చర్య సాగిపోతూనే ఉంటుంది. ద్రవ్య సహాయం లేకపోతే శక్తికి నడకే సాగదు. కాబట్టి శరీరం పడిపోయినప్పుడు మనస్సు నిలిచి ఉంటుంది. సంస్కార రూపమైన ప్రాణం వేరొక తావునకు తీసుకొని పోయి అక్కడి ద్రవ్యాలతో ఒక కొత్త సుడిని కల్పించుకొని కొత్త వృత్తమును సాగిస్తుంది. ఈ రకంగా ఒక చోటి నుండి మరొక చోటికి పోతూ చివరికి శక్తి అంతా పోయిన తర్వాత అంతమంది పడిపోతుంది. ఈ విధంగా మనసు అంతరించి విచ్ఛిన్నమైపోయి అందరి సత్కార్యాలన్నీ వ్యయమైపోయినప్పుడు మనకు విముక్తి లభిస్తుంది. ఆ సమయం వచ్చే వరకు మనం బంధనంలో పడి ఉండవలసిందే. అంతవరకు మనస్సు అనే సుడిచేత ఆవరింపబడి ఆత్మ అందులో చిక్కుకొని ఉంటుంది. తనను ఒక స్థలం నుండి మరొక చోటికి ఈదుస్తున్నట్లు అనుకుంటూ ఉంటుంది. ఈ సుడి మాయమైతే తాను సర్వవ్యాపి అని, ఇష్టం వచ్చిన చోట ప్రకాశింపగలదని, తాను నిత్యం ముక్తమని, తన ఇష్టం వచ్చినన్ని మనస్సులను శరీరాలను కల్పన చేసుకోగలదని ఆత్మ గ్రహిస్తుంది. కానీ అంతవరకు అది సుడితో తిరుగుతుండక తప్పదు. ఈ విముక్తి కోసమే మనం అందరం జీవయాత్రలు చేస్తున్నాం. ఈ గదిలో ఒక బంతి ఉందనుకోండి. మనం అందరం ఒక్కొక్క కర్రను తీసుకొని వందలాదిగా దెబ్బలను కొడుతూ దాన్ని ఒక చోటు నుండి మరొక చోటికి తరుముతూ అది ఈ గదిలో నుండి వెలుపలికి వెలుపడిపోయే వరకు కొడుతూనే ఉన్నాం అనుకోండి. అది ఎంత శక్తితో ఏ మార్గంలో బయటికి పోతుంది? ఈ గదిలో ఉన్నంత వరకు దానిపైన ప్రయోగించబడిన శక్తులన్నిటి యొక్క సమిష్టి ఫలమే కదా ఈ విషయాలను నిర్ణయించింది. దానిపైన పడిన ప్రతి దెబ్బ దాని ఫలితాలను అందించిందనేది చెప్పవలసి ఉంటుంది. ఇదే రీతిగా శారీరకంగా కానీ మానసికంగా కానీ మనం చేసే ప్రతి కర్మ ఒక్కొక్క దెబ్బ లాంటిది. నరుని మనస్సే ఈ దెబ్బలను తినే బంతి. ప్రపంచమనే గదిలో మనం ఎప్పుడూ అటు ఇటు ఎగుర కొట్ట పడుతున్నాం. ఈ దెబ్బలంటి యొక్క సమిష్టి ఫలమే మీ లోకం నుండి నిష్క్రమించే మార్గాన్ని నిర్ణయిస్తోంది. బంతి వేగాన్ని దిక్కును నిర్ణయించేది దానిపై పడే దెబ్బలు సుమండి. అట్లే రాబో మన జన్మను నిర్ణయించేది ఈ ప్రపంచంలో మనం చేసే కర్మ సంచయమే. కాబట్టి మన ఇప్పటి జన్మ మన పూర్వకర్మల ఫలమే అనాలి. ఇదొక అంశం. తెల్లని కడియం ఒకటి, తర్వాత నల్లని కడియం ఒకటి, మళ్ళీ తెల్లని కడియం, ఇలా వరుసగా నిర్మించబడిన అధ్యాంతాలుడి గొలుసు ఒకదాన్ని మీకు ఇచ్చి ఈ గొలుసు ఎటువంటిది అని మిమ్మల్ని ప్రశ్నిస్తారనుకోండి. గొలుసు ఆద్యంతాలు లేక అనంతమై ఉండడం వల్ల మొదట దాని స్వభావాన్ని నిర్ణయించడంతో మీకు చిక్కుగా అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా పరిశీలించిన తర్వాత అదొక గొలుసు అని మీరు గ్రహిస్తారు. తెల్లని నల్లని కడియాలు క్రమం తప్పక ఒకదాని తర్వాత ఒకటి అనంతంగా తగిలించడం వల్ల అది ఏర్పడిందని మీకు తెలిసిపోతుంది. ఈ కడియాలలో ఒకదాని తత్వం మీకు తెలిస్తే అలాంటి కడియాలే ఒకదాని వెంట మరొకటి క్రమం తప్పక వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ గొలుసు కుట్టంతా మీకు తెలిసినట్లు అవుతుంది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో మన జన్మలన్నీ అనంతమైన గొలుసుగా ఏర్పడి ఉన్నాయి. ఒక్కొక్క జన్మ ఒక్కొక్క కడియం అనవచ్చు. జనన మరణాలు అనేవి ప్రతి కడియానికి గల రెండు కొనలు. మన ఇక్కడి ఉనికి చేతలు మళ్ళీ స్వల్ప భేదాలతో మాటికి కలుగుతున్నాయి. కాబట్టి మనం ఈ రెండు కడియాలను గురించి గ్రహించగలిగితే మనం ఈ ప్రపంచంలో నడవవలసిన ఉన్న ప్రవేశ నిష్క్రమణ ద్వారాలన్నీ మనకు తెలిసిపోతాయి. ఈ ప్రపంచంలోని మన ఇప్పటి నడత ఇంతకు పూర్వం మనం నడిచిన నడత వల్లనే సరిగా నిర్ణయించబడిందని తెలుస్తుంది. అట్లే మన పూర్వకర్మల చేతనే ప్రపంచానికి మనం రావడం జరిగింది. ఇప్పటి మన కర్మల సమిష్టి ఫలాన్ని మీద వేసుకొని ఎలా పోతామో అట్లే పూర్వకర్మలన్నిటి యొక్క సమిష్టి ఫలాన్ని మీద వేసుకొని ఇప్పుడు వచ్చాం. మనల్ని దీని నుండి వెలుపలికి తీసుకొని పోయేది మనల్ని ఇందులో ప్రవేశపెట్టింది. మనల్ని ఇందులో ప్రవేశపెట్టింది ఏది? మన పూర్వకర్మలే కదా. మనల్ని వెలుపలికి తీసుకొని పోవునవి లేవి? ఇక్కడ మనం చేసే కర్మలే. ఇట్లే సాగుతూ ఉంటుంది. పట్టు పురుగుగా మారే కీటకం
తన నోటిలో నుండి తీసే దారం చేతనే పిసినికాయ అల్లుకొని చివరిగా పిసినికాయలోనే తాను చెరబడినట్లే మన పూర్వ కర్మలచే మన బంధనాన్ని కల్పించుకున్నాం. మన చుట్టూ కర్మజాలాన్ని అల్లుకొని దాంట్లో ఇరుక్కొని పోయాం. కార్యకారణ సూత్రాన్ని ప్రయోగంలోకి తెచ్చింది మనమే. దాని నుండి ఇప్పుడు ఎలా తప్పించుకోవడమా అని తప్పించేది మనమే. చక్రం తిరగడానికి ఆరంభించడానికి మనమే కారణం. దాని కింద ఇప్పుడు పడి నలిగిపోతున్నది మనమే. మన సత్కర్మల చేత దుష్కర్మల చేత మనల్ని మనమే మళ్ళీ మళ్ళీ బంధించుకుంటున్నామని ఈ సిద్ధాంతం బోధిస్తుంది. ఆత్మ ఎన్నడూ రాదు, ఎన్నడూ పోదు, ఎన్నడూ పుట్టదు, ఎన్నడూ చావదు. ఆత్మకు ఎదురుగా ప్రకృతి నడుస్తోంది. దీని నీడ ఆత్మ మీద పడుతోంది. అజ్ఞానం వల్ల ఈ ఆత్మ తానే తిరుగుతున్నట్టు ప్రకృతి చలించక నిలిచి ఉన్నట్లు భ్రమిస్తున్నది. ఈ భ్రమ ఉన్నంతకాలం ఆత్మ బద్ధమే, తాను కదలది కాదని, తాను సర్వవ్యాపి అని తెలుసుకున్నప్పుడు దానికి మోక్షం సిద్ధిస్తుంది. బంధంతో కూడి ఉన్న ఆత్మకే జీవుడని పేరు. సూర్యుడు భూమి చుట్టూ తిరగడు. అయినా ఖగోళ శాస్త్రాభ్యాయంలో అవగాహన సౌకర్యం కోసం సూర్యుడే భూమి చుట్టూ తిరుగుతాడని ఊహిస్తారు. అదేవిధంగా ఆత్మ వస్తోంది పోతోంది అని చెప్పడం భాషా సౌకర్యం కోసమే అని మనం గ్రహించవలసి ఉంది. ఇలా జీవుడు నిమోన్నత దశలను పొందుతూ ఉంటాడు. సుప్రసిద్ధమైన జన్మాంతర సిద్ధాంతం ఇదే. సృష్టి అంతా ఈ సూత్రం చేత బంధింపబడి నడుస్తోంది. ఈ దేశం ప్రజలు మనిషి పశువు నుండి పరిణమించి మానవ జన్మకు వస్తాడను మాట ఘోరంగా భావిస్తారు. ఎందువలను కోటానుకోట్లుగా ఉన్న పశువులన్నీ చివరికి ఏమి కావాలి? అవన్నీ లెక్కలోని కావా? మన ఆత్మ అనేది ఉంటే వానికి ఉంది. వాని ఆత్మ లేదంటారా? వానికి ఆత్మ లేదంటారా? మనకు లేదు. మానవునికి మాత్రమే ఆత్మ ఉందని, తదితర జంతువులకు ఆత్మ లేదని చెప్పడం వెర్రి మాట. పశువుల కంటే అధములైన మనుషులను నేను చూశాను. నరుని జీవాత్మ తన సంస్కారం అనుసరించి ఉత్తమ జన్మలను అధమ జన్మలను పొందుతూ ఉంటుంది. పైకి కిందికి, కిందికి పైకి తిరుగుతూ ఉంటుంది. కానీ అత్యుత్తమ జన్మ అయిన మానవ జన్మలోనే అది ముక్తిని సాధించగలుగుతుంది. మానవ జన్మ దేవతల జన్మ కంటే శ్రేష్టతరమైంది. అన్ని జన్మల కన్నా అది అత్యుత్తమైనది. నరుడే మోక్షాన్ని సాధించగలడు. కాబట్టి సృష్టిలో ఉన్న సమస్త జీవులలో అతడే మహోన్నతుడు. ఈ విశ్వమంతా బ్రహ్మమందే ఉండి వాని నుండి ఆవిష్కృతం అవుతుందనవచ్చు. విద్యుచ్ఛక్తి యంత్రం నుండి వెలువడు విద్యుచ్ఛక్తి తన ప్రసార చక్రాన్ని పూర్తి చేసి చివరికి ఆ యంత్రాన్ని ప్రవేశించే విధంగా ఈ జగత్తు కూడా తన యాత్రను ముగించి తనకు మూల కారణమైన బ్రహ్మంలో ఐక్యం చెందడానికి నడుస్తోంది. ఆత్మ విషయము ఇటిది. అది బ్రహ్మం నుండి ఆవిష్కృతమై వెలువడి సరసగా ఓషధుల రూపాన్ని జంతువుల రూపాన్ని పొంది చివరికి మనుష్యాకారాన్ని ధరిస్తుంది. ఈ మనుష్య జన్మ బ్రహ్మ స్వరూపానికి చాలా దగ్గరది. మనం ఎందులో నుండి వచ్చామో ఆ బ్రహ్మంను తిరిగి పొందడానికే మన ప్రయత్నం సాగుతోంది. జనులకి ఇది తెలిసినా తెలియకున్నా విచారం లేదు. ఈ మహావిశ్వంలో ఖనిజాల్లో కానీ, ఓషధుల్లో కానీ, జంతువుల్లో కానీ ఎక్కడెక్కడ ఏ చలనం, ఏ పోరాటం ఉందో అదంతా ఆ ప్రాప్య స్థానాన్ని చేరి నిక్షతలను అనుభవించడం కోసం చేసే ప్రయత్నమే సుమండి. ఒకప్పుడు పరిపూర్ణమైన సమత ఉండేది. ఆ సమత చెడింది. అన్ని భాగాలు, అన్ని జీవనాలు, అన్ని పరిమాణములు తాము కోల్పోయిన ఈ సమతను మళ్ళీ పొందాలని పెనుగులాడుతున్నాయి. ఈ తీవ్ర ప్రయత్నంలో అవి కలుస్తూ వేరే విధంగా కూడుతూ అద్భుతాలైన ప్రకృతి వికారాలన్నింటినీ కల్పిస్తున్నాయి. జంతుజాలంలో కానీ, వృక్షజాతిలో కానీ, మరెక్కడా కానీ చూపెట్టే పోరాటాలు, పోటీలు, సాంఘిక సంచలనాలు, యుద్ధాలు ఇవన్నీ ఆ సమత్వాన్ని మళ్ళీ లభింపజేసుకోవాలనే నిరంతర ప్రయత్నం యొక్క దృశ్య రూపాలే. పుట్టినది మొదలు మరణించే వరకు సాగే యాత్రకు సాంస్కృతిక భాషలో సంసారం అనే పేరు. జనన మరణ చక్రం అని దీని భావం. సృష్టి అంతా ఈ సంసార చక్రంలో పడి తిరుగుతూ త్వరగానో ఆలస్యంగానో మోక్షాన్ని పొందుతుంది. మనమందరం తప్పక మోక్షాన్ని పొందేలా అయితే దాన్ని సాధించడానికి ఈ పెనుగులాటలేలా అని ప్రశ్నించవచ్చు. ప్రతివానికి మోక్షం వచ్చి తీరేట్లయితే కదలక మెదలక కూర్చొని దానికే అశాంతంగా వేచి ఉండు అనవచ్చు. శ్రీగంగానో నెమ్మదిగానో ప్రతివాడు మోక్షాన్ని పొందడం సత్యమే. ఎవరికి ఆక్ష లేదు. ఏదీ సర్వనాశనం పొందదు. ప్రతిదీ తరించవలసిందే. అలా అయితే మన తీవ్ర ప్రయత్నానికి ప్రయోజనమేమి అనవచ్చు. మన ప్రయత్నం మాత్రమే మనల్ని ఆ గమ్యస్థానానికి చేర్చగల సాధనం అన్నది మొదటి సమాధానం. మనం అలా ఎందుకు పెనుగులాడుతున్నామో మనకు తెలియదు. అది మనకు విధిగా ఏర్పడి ఉందనడం రెండవ సమాధానం. సరే, వేల కొద్దీ మానవుల్లో ఏ కొందరికి మాత్రమో మోక్షం పొందాలనే ఉద్దేశం కలుగుతుంది. మానవ కోటిలో అత్యధిక సంఖ్యాకులు ప్రాపంచిక సంపదలతోనే తృప్తులై ఉంటారు. అయినా మెలకువ నొంది ఈ నాటకం ఇంతటితో సరిపెడదాం, ఇది చాలు, ఇక ఇందుండి మరలిపోదాం అనేవారు మరికొందరు ఉంటారు.
వీరు బుద్ధిపూర్వకంగా తీవ్ర ప్రయత్నాలను సాగిస్తారు. తదితరులు కూడా బుద్ధిపూర్వకంగా కాకుండా పెనుగులాడుతూనే ఉన్నారు సుమండి. వైరాగ్యం అంటే అసత్తును విడిచి సత్తును చేపట్టడం అని అర్థం. ఈ వైరాగ్యమే వేదాంత మతబోధ యొక్క ఆద్యంతం. ఇది సాధిస్తే గెలుపొందినట్లే. ఐహిక ప్రియులకు వారు దీని నుండి వెలువడాలని కానీ పరమ గమ్యాన్ని బ్రహ్మమును మళ్ళీ చేరాలని కానీ మనం ఎలా ప్రయత్నం చేయాలి? అందరం బ్రహ్మం నుండే వచ్చామనుకుందాం. కానీ ఇక్కడ సుఖకరంగా హృదయంగా ఉందే, కాబట్టి ఈ ప్రపంచంలో ఉందే సాధ్యమైనంత సుఖాన్ని ఎందుకు పొందరాదు? దీన్ని వదిలిపోవాలని ఎందుకు అనుకోవాలి అని ప్రశ్నిస్తారు. అనుదినం ఈ లోకంలో ఎటువంటి అభివృద్ధులు అద్భుతంగా జరుగుతున్నాయో చూడండి. ఎన్నెన్ని భోగ్యములు కల్పితములు అవుతున్నాయో. ఈ లోకం విశేష సౌఖ్యప్రదంగా ఉంది. మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఇది కాదని దేనికోసమో పాటుపడటం ఎందుకు అంటారు. దీని మొదటి సమాధానం ఇది. ఈ ప్రపంచం నాశం కాక తప్పదు. ఇది చిన్న భిన్నమైపోవలసిందే. అనుభవించిన వానినే చర్వణంగా ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. ఇప్పుడు మనం చూసే విషయాలన్నీ అనేకసార్లు పూర్వం మరల జరుగుతున్నవే. మనం నివసించే ఈ భూలోకం అనేక పర్యాయాలు సృష్టింపబడిందే. పెక్కుసాలు లేనిలా కాన్పించి మీతో ప్రసంగించే ఉన్నాను. అలా జరిగే ఉండాలని మీకు తెలుసు. ఇప్పుడు మీరు వింటున్న ఈ పలుకులనే పూర్వం ఎన్నోసార్లు మీరు విని ఉన్నారు. ఇంకా ఎన్నో మార్లు ఇలా విననున్నారు. ఆత్మలెన్నడూ మారలేదు. శరీరాలు మాత్రం నిరంతరం విచ్ఛిన్నములవుతూ పునరావృత్తిని పొందుతున్నాయి. ఇది ఇక రెండో సమాధానం. ఇవన్నీ కాల నియమానుసారం మాటిమాటికి జరుగుతున్నవే. 3, 4 పాచికలు మన చేతిలో ఉన్నాయనుకోండి. వాటిని కింద వేస్తే ఒకదానిపై 5 చుక్కలు, ఇంకొక దానిపై 4, మరొక దానిపై 3, వేరొక దానిపైన 2 చుక్కలు తిరగబడిన అనుకోండి. వాటిని మళ్ళీ క్రింద వేస్తూ పోగా దీర్ఘకాలం అనంతరమైన అప్పుడప్పుడు మళ్ళీ ఆ సంఖ్యలు తిరగబడుతుండడం తప్పదు. ఇది అవాంతర ధర్మం. ఆత్మలకు వారి శరీరాలకు ఇలాంటి స్థితే కలుగుతూ ఉంటుంది. ఇంతకాలానికి ఇది తటిస్తుంది అనే నిర్ణయం లేకున్నా ఒకే రీతి కలయికలు ఎడబాటులు కూడా సంభవిస్తూనే ఉంటాయి. ఒకే రీతి పుట్టుకలు, తిండ్రు, తాగుడులు, చివరికి మరణాలు జరుగుతూనే ఉంటాయి. ఇవే అనేక ఆవృత్తులుగా మళ్ళీ జరుగుతుంటాయి. ఈ భూలోక సౌఖ్యాలను మించిన దేది కొందరికి గోచరించదు. కానీ కొందరు మాత్రం అత్యున్నతులై ఐహిక సుఖాలే ప్రధానం కావని ఇవి కేవలం అనుషాంగిక అంటే ఇతరములను అనుసరించి వచ్చేవి అని గ్రహింపగలుగుతారు. చిన్న పురుగు మొదలు పురుషుడు శ్రేష్ఠునికి వరకు కల స్వరూపాలన్నీ షికాగో నగరమందలి ఫెరీస్ వీల్ అనే బ్రహ్మాండమైన రంగుల రాట్నంలో గల ఉయ్యాల వంటివి. ఈ రాటం నిరంతరం తిరుగుతూ ఉంటుంది. కానీ దానిలో కూర్చునేవారు మారుతుంటారు. ఒకడు ఏదో ఆసనంలో కూర్చుంటాడు. ఆ చక్రంలో చుట్టంతా తిరుగుతాడు. ఆ తర్వాత దాన్ని విడిచిపోతాడు. కానీ ఆ చక్రమేమో తిరుగుతూనే ఉంటుంది. జీవుడు ఒకానొక శరీరంలో ప్రవేశించి అందులో కొంతకాలం నివసిస్తాడు. తర్వాత దాన్ని విడిచి మరొక దానిలోకి వెళ్తాడు. దాన్ని కూడా వదిలి వేరొక దానిలో ప్రవేశిస్తాడు. ఈ భవచక్రాన్ని అంటే ఐహిక జన్మ పరంపరను పూర్తిగా వెడలి వచ్చి దాని నుండి ముక్తుడయ్యే వరకు జీవుడు ఇలా తిరుగుతూ ఉండవలసిందే. ప్రతి దేశంలో ప్రతి యుగంలో నర జీవితం యొక్క భూత భవిష్యత్ వర్తమానాలను తెలుసుకొనగలిగే గొప్ప శక్తులు కలవారు ఉంటారు. దాని రహస్యం ఇది. ఆత్మ ఈ కార్యకారణ చక్రంలో తలగొల్కొని ఉండేంత వరకు తన సహజమైన స్వాతంత్రాన్ని సంపూర్ణంగా కోల్పోకపోయినా ముక్త పురుషులైన కొందరిలాగా ఈ కర్మచక్రం నుండి జీవాత్మను వెలికి తీయు శక్తి ఉన్నా దాని కర్మలు చాలా వరకు ఈ కార్యకారణ పరంపరా ధర్మాన్ని అనువర్తిస్తూనే ఉంటుంది. కాబట్టి ఈ కార్యకారణ పరంపరను విమర్శించగల బుద్ధిశాలికి భూత భవిష్యత్ వర్తమాన గతులను గ్రహించే అవకాశం ఉంది. కామం అంటే కోరిక ఉన్నంత వరకు కొరత ఉందనే అనుకోవాలి. ప్రపూర్ణుడైన ముక్త పురుషునికి కోరికలు ఉండజాలవు. బ్రహ్మం దేన్ని కానీ కోరడం జరగదు. కోరికలుంటే అతడు బ్రహ్మం కాదు, పూర్ణుడు కాడు. కాబట్టి భగవంతుడు దీన్ని వాంఛిస్తాడు, దాన్ని వాంఛిస్తాడు, అప్పుడు కోపిస్తాడు, ఇప్పుడు ఆనందిస్తాడు అనే మాటలు ఆయన చిన్నపిల్లల మాటలు, అర్థం లేనివి. కాబట్టి మహనీయులంతా దీనిని కానీ కోరకండి, సకల వాంఛలను వదలండి, పరిపూర్ణంగా తృప్తులై మెలగండి అనే ఉపదేశాన్ని చేశారు. పసివాడు బోసినోటితో ప్రాకులాడుతూ ఈ లోకంలో ప్రవేశిస్తున్నాడు. వృద్ధుడు బోసినోటితో ప్రాకులాడుతూ ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాడు. ఇలా ఆద్యంతాలు ఒక తీరుగానే కనిపిస్తాయి. కానీ ఒకనికి ప్రపంచానుభవం అలవడనే లేదు, రెండోవాడు దానికి పూర్తిగా పొందాడు. ఆకాశంలో ఈథర్ స్పందనం చలనం చాలా మందంగా ఉండేటప్పుడు మనం దేన్ని చూడలేం, అంతా చీకటిగా ఉంటుంది. ఆ స్పందనం అతి తీవ్రంగా ఉన్నప్పుడు చీకటి. ఈ ఆద్యంతాల మధ్య గల భేదం ధ్రువాల మధ్య ఉన్న భేదంలాగా భూమి ఉత్తర దక్షిణ కొనల మధ్య ఉండే భేదమంతా
అపారమైంది. అయినా సామాన్యంగా ఆ ఆద్యంత దశలు రెండు సమములుగానే కనిపిస్తాయి. గోడకు వాంఛితార్థాలు లేవు, సిద్ధపురుషునికి లేవు. కానీ గోడకు వాంఛలను సంకల్పించే శక్తి లేదు. సిద్ధపురుషునికో కోరదగిన విషయాలుండవు. మెదడు చెడిపోవడం చేత దేన్ని గాని కోరని పిచ్చివాళ్ళు ఉండవచ్చు. మరొకడు కోరికలకు అతీతుడై ఉత్తమ దశలో ఉండవచ్చు. ఈ రెండు దశలకు మధ్య ధ్రువముల మధ్య ఉన్నంత అంతరం ఉంటుంది. ఒకడు పశుదశకు చాలా దగ్గరగా ఉండగా రెండోవాడు బ్రహ్మమునకు సన్నిహితుడై ఉన్నాడు. ఒకడు బద్ధుడు, రెండవ వ్యక్తి ముక్తుడు. ఇదండి ఆత్మ, దాని బంధనం, మోక్షం. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ for your suggestions, likings, sharings, encouragement. Thank you one and all. Yours Jaya Prakash. Thank you.